నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటివరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. 10 సర్వేల్లో 9 జగన్ వైపే. జగన్ కు బాసటగా భారతి. ఇన్ని తిరుగుబాట్ల పార్టీపై బాబుకు పట్టుందా? మళ్ళీ బాలకృష్ణను గెలిపిస్తే అది హిందూపురం కర్మ. పవన్లోని పగను వారంతా పంచుకుంటున్నారా? హెరిటేజ్ సంస్థ మేనేజర్లను పెట్టి ఎన్నికలు నిర్వహించాలా? ఆంధ్రప్రదేశ్లో 10 సర్వే సంస్థలు నిర్వహించిన సర్వేల్లో 9 సర్వేలు వైసీపీ గెలుస్తుందని తేలడంతో కేంద్రంలో బీజేపీ నేతలు చింతాగ్రస్తులైనట్లు కనపడుతోంది. ఆత్మసాక్షి, మస్తాన్ వలీ నిర్వహించిన సర్వేలు మాత్రమే కాదు, లగడపాటి రాజగోపాల్ తమ్ముడు మధు నిర్వహించిన సర్వే కూడా జగన్ గెలుస్తారని తేలినట్లు సమాచారం. ఢిల్లీలోనే మకాం వేసిన లగడపాటి రాజగోపాల్ ప్రస్తుతం క్రియాశీలక రాజకీయాల్లో లేనప్పటికీ ఎప్పటికప్పుడు రాష్ట్ర రాజకీయాల గురించి తెలుసుకుంటున్నారట. చంద్రబాబు గెలుస్తాడని లగడపాటి అనుకుంటే, లేదు బ్రదర్, జగనే గెలుస్తాడు అని మధు పందెం కాశాడట. 2019లో చంద్రబాబే గెలుస్తాడని ప్రకటించిన లగడపాటి రాజగోపాల్ ఇప్పుడు ఎవరితోనూ పందెం కాసే పరిస్థితిలో లేడట. విచిత్రం ఏమంటే, బీజేపీ కూడా ఏపీలో ఐబీ ద్వారా సర్వే నిర్వహించిందని, అందులో కూడా ఎన్డీఏ కూటమి పరిస్థితి ఏమంత బాగాలేదని తెలిసిందట. పురంధేశ్వరికి కూడా గట్టెక్కే అవకాశాలు లేవని వారి సమాచారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కీలకమైన ఎన్నికల సమయంలో ఆయన భార్య వైఎస్ భారతి బాసటగా నిలబడనున్నారు. ఈ నెల 22న పులివెందుల్లో వైఎస్ జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇదే సందర్భంలో పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల బాధ్యతల్ని వైఎస్ భారతి చేపట్టనున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు అక్కడే ఆమె ఉండనున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ పులివెందుల్లో భారతి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంటారు. కడప యాసలో మాట్లాడుతూ వారిలో ఒకరిగా భారతి మమేకం అవుతారనే పేరు ఉంది. మరీ ముఖ్యంగా భారతి తండ్రి దివంగత ఈసీ గంగిరెడ్డి కుమార్తెగా కూడా ఆమెకు గుర్తింపు, గౌరవం ఉన్నాయి. ఎంతోమంది చిన్నారుల అనారోగ్య సమస్యలకి పరిష్కారం చూపి మంచి భవిష్యత్తును కల్పించిన వైద్యుడిగా డాక్టర్ ఈసీ గంగిరెడ్డిని పులివెందులతో పాటు పొరుగు జిల్లాల వారు కూడా అభిమానిస్తారు. వైఎస్ భారతి తన స్థాయిని పట్టించుకోకుండా ప్రతి ఒక్కరితో కలుపుగోలుగా ఉంటారు. వివాదాలకు ఆమె దూరం. ఎన్నికల సమయంలో పులివెందుల్లో ఆమె ప్రచారం జగన్కు ఎంతో లాభించనుంది. భారతి రాకతో జగనే తమ వద్దకు వచ్చాడన్న ఫీలింగ్ పులివెందుల ప్రజానీకుల్లో చూడొచ్చు. స్వయంగా తాను నిర్మించిన పార్టీ అయితే నాయకుడికి ఉండే పట్టు వేరు. కానీ తెలుగుదేశం అనేది చంద్రబాబు నాయుడు వక్ర మార్గాల్లో కుట్రలతో కబ్జా చేసిన పార్టీ. పార్టీని స్థాపించిన ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచి దక్కించుకున్న పార్టీ. అలాంటి పార్టీ మీద ఆయనకు తొలి నుంచి కూడా పూర్తి స్థాయిలో పట్టు లేదు. టికెట్లన్నీ ప్రకటించిన తర్వాత పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సీటును మార్చడం అనేది చంద్రబాబు చేసిన పెద్ద తప్పుల్లో ఒకటి. రఘురామ ఒత్తిడికి తలొగ్గి దానిని ఆయనకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుండగా, ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు వర్గం తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తోంది. అలాగే పెడనలో బూరగడ్డ వేదవ్యాస్ ఇండిపెండెంట్గా ఆయన పోటీలో ఉండి తీరుతానని అంటున్నారు. 2019లోనే 24లో టికెట్ ఇవ్వడం గురించి చంద్రబాబు తనకు హామీ ఇచ్చారని, ఇప్పుడు ఇవ్వకపోవడం దారుణం అని ఆయన అంటున్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేసి తీరుతానని అంటున్న బూరగడ్డ వేదవ్యాస్ పార్టీ మారే అవకాశాన్ని కూడా కొట్టిపారేయడం లేదు. అదే సమయంలో అరకు ఎమ్మెల్యే సీటు విషయంలో కూడా రచ్చరచ్చ అవుతోంది. అక్కడి మాజీ ఎమ్మెల్యే సివేరి దొన్నుదొర టికెట్ గురించి ఆశ పెట్టుకున్నారు. టికెట్ మరొకరికి దక్కడంతో ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేయబోతున్నట్లు ప్రకటించేశారు. పాడేరులో కూడా అదే మాదిరి పరిస్థితి ఉంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కూడా తెలుగుదేశం పార్టీ రెబల్గా రంగంలోకి దిగుతున్నారు. అయితే ఆమెకు పార్టీ మారే ఉద్దేశం లేదు. ఇండిపెండెంట్గానే బరిలోకి దిగి ఎమ్మెల్యే సీటు గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తానంటున్నారు. కొవ్వూరులో మాజీ మంత్రి జవహర్కు టికెట్ దక్కలేదు. ఆయన ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతానన్నారు. తర్వాత శాంతించారు. కానీ నామినేషన్ల సమయానికి ఇలాగే ఉంటారని గ్యారంటీ లేదు. ఇంకా అనేక నియోజకవర్గాల్లో అసంతృప్తి అభ్యర్థులు పోటీ చేసి తీరుతాం అని చెలరేగుతున్నారు. వారిలో కొందరిని చంద్రబాబు బుజ్జగించగలిగారు. కానీ ఇంకా చాలా చోట్ల పరిస్థితి చేయి దాటిపోతోంది. బెంగళూరు నగర శివార్లకు కూతవేటు దూరంలో ఉంటుంది హిందూపురం. ఫలితంగా ఆది నుంచి హిందూపురం ప్రాంతం ఇండస్ట్రియల్ ఏరియాకు కేరాఫ్గా నిలిచింది. ప్రత్యేకించి స్పిన్నింగ్ మిల్లులు, చిన్న చిన్న మోటార్ ఇండస్ట్రీలు, మహిళలకు ఉపాధిని చూపించే బట్టల స్టిచ్చింగ్ కర్మాగారాలు, ఇలాంటివి హిందూపురం చుట్టుపక్కల ఎక్కువ. ఎందుకో ఆది నుంచి హిందూపురం ఒక ప్లాన్డ్ టౌన్లా లేదు. ఇరుకు రహదారులు, సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం టౌన్ అంతా చిందరవందరగాను ఉంటుంది. ధనికులకు కొదవలేదు. పెద్ద పెద్ద ఇళ్లు ఉంటాయి, అయితే రోడ్లు మాత్రం ఇరికే. ఇక్కడ నుంచి గతంలో ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా వ్యవహరించారు అని చెప్పుకోవడమే తప్ప ఎలాంటి డెవలప్మెంట్ కనిపించదు. 10 ఏళ్ల నుంచి హిందూపురానికి బాలకృష్ణ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. వరుసగా 3వసారి పోటీకి దిగుతున్నారు. మరి బాలకృష్ణ ఉద్ధరించిందేమీ లేదు. మరి ఎలా గెలుస్తున్నారు అంటే, ప్రజల గుడ్డి అభిమానం మీద బాలకృష్ణ బండి నడుస్తోంది. భారీగా బీసీల జనాభా ఉండడం, ముస్లింలు కూడా బీసీలతో మమేకం అయిపోయిన ప్రాంతం కావడంతో బాలకృష్ణకు కలిసి వస్తోంది. దీనికి మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లొకులొకులు బాగా ఉన్న నియోజకవర్గం ఇది. ఒకరికి
ఒకరికి టికెట్ ఇస్తే మరొకరు సహించరు. ఇప్పుడు కూడా 3 వర్గాలు 6 గ్రూపుల పరిస్థితి కొనసాగుతూ ఉంది. నవీన్ నిశ్చల్ ఈసారి అంతర్గతంగా ఏం చేస్తారనేది శేష ప్రశ్న. పల్లెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గ్రిప్ ఉంది. అదే ఆ పార్టీకి ఉన్న అడ్వాంటేజ్. అయితే బాలకృష్ణని ఇంకోసారి మరోసారి గెలిపించుకుంటే అది హిందూపురం కర్మ అని అనుకోవాలంతే. 6 నెలలకు ఏడాదికో ఒకసారి షో చేస్తే అదే ఎమ్మెల్యేగా తను పనిచేయడం అనే దానికి బాలకృష్ణ ఫిక్స్ అయ్యారు. వరుసగా 3వ కనుక గెలిస్తే ఇక 5 ఏళ్లకు ఒకసారి బాలకృష్ణ నామినేషన్ వేసేందుకే అటు వెళ్ళినా పెద్ద ఆశ్చర్యపోయే పరిస్థితి ఉండదు. వాలంటీర్ల విషయంలో చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న తీరుకు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరుకు హస్తిమ శకాంతరం అంతటి తేడా ఉంది. చంద్రబాబు నాయుడుకు బహుశా సీనియారిటీ వలన వచ్చిన లౌక్యం కావచ్చు. ఆయన వాలంటీర్ల గురించి నర్మగర్భంగా మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ వాలంటీర్ల గురించి ఏ మాట మాట్లాడినా సరే వారి మీద ఆయనలో భీభత్సమైన పగ ద్వేషం ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది. తమాషా ఏంటంటే పవన్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయన అనుచరులు కూడా వాలంటీర్లపై ఆయనలోని పగను పంచుకున్నట్టుగా వారి మీద దాడులతో చెలరేగిపోతున్నారు. తాజాగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న సంఘటన జనసేన అభ్యర్థుల అతికి నిదర్శనంగా కనిపిస్తోంది. కాకినాడ జిల్లాలో ఒక వాలంటీర్కు పుట్టినరోజు కావడంతో స్నేహితులైన మరో 6 వాలంటీర్లు కలిసి చిన్న పార్టీ చేసుకున్నారు. మోక్షిత ఫైనాన్స్ కంపెనీ అనే ఆఫీస్లో వారు కలుసుకున్నారు. అక్కడ స్వీట్స్, కూల్ డ్రింక్స్ తీసుకుని పార్టీ చేసుకున్నారు. అయితే వారు పార్టీలో ఉన్న సమయంలోనే ఒక్కసారిగా జనసేన గుండాలు విరుచుకుపడ్డారు. వాలంటీర్లను నానా దుర్భాషలాడారు. ఓటర్లకు డబ్బు పంచుతున్నారంటూ కాకినాడ రూరల్ అభ్యర్థి పంతం నానాజీ తన కార్యకర్తలతో కలిసి లోపలకు చొరబడి వారి మీద దాడి చేసినట్లుగా చెప్తున్నారు. ఆ వాలంటీర్లలో ఒక అమ్మాయి 7 నెలల గర్భిణి అయినప్పటికీ ఆ విషయం పదే పదే చెప్తున్నప్పటికీ వినిపించుకోకుండా వారందరినీ అదే గదిలో 2 గంటల పాటు నిర్బంధించి నానా యాగి చేశారు. ఈ గొడవలో గర్భిణి స్పృహ తప్పిపోవడం కూడా జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి పంతం నానాజీ మీద క్రిమినల్ కేసు నమోదైంది. 2వ వార్డులో వాలంటీర్గా పనిచేస్తున్నానండి. నా పేరు శాంతకుమారి అండి. మేము ఈవేళ మేము అందరం వాలంటీర్స్ అండి. ఇక్కడ ఒక 6 వాలంటీర్స్ మేము ఇక్కడ మీట్ అయ్యండి. ఈ అమ్మాయికి ఒక అమ్మాయిది బర్త్డే అండి. రేపు అమ్మాయిది బర్త్డే అండి, దుర్గాభవన్ అన్న అమ్మాయిది. అయితే అమ్మాయి రేపు ఊరు వెళ్తున్నారు అక్క, ఈవేళ చిన్న పార్టీ ఇస్తానందండి. నెక్స్ట్ మా వాలంటీర్లు ఇంకో అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయి కూడా ఉందండి. ఆ అమ్మాయిని కూడా అత్తవారు తీసుకెళ్ళిపోతారని ఈవేళ మేము అందరూ సరదాగా కలుసుకుని ఈ బర్త్డే పార్టీ అమ్మాయిని కూడా మేము ప్రెగ్నెంట్ అమ్మాయిని కూడా పలకరించాలని మేము లేడీస్ అందరూ కలిపి ఇక్కడ కూర్చునండి డ్రింక్స్ తెచ్చుకుని ఆ అమ్మాయి స్వీట్లు అవి ఇచ్చింది. మేము కూర్చుని తింటున్నామండి. అయితే సడన్ గా ఒక 20 మంది వచ్చేసారండి. చాలా భయంగా కుర్చీలన్నీ ఎగరవేసేసారండి. ఎవరో తెలియదండి, జనసేన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటాండి. ఆఫీస్ కాదండి ఇది. ఈ అమ్మాయి ఇక్కడ రిసెప్షనిస్ట్ గా చేస్తుందండి. 1 నెల నుంచి మేము వాలంటీర్స్ ఖాళీగా ఉన్నామండి. ఎందుకంటే మా డాటా అంటే ఆఫీస్ లో ఇస్తామండి. మాకు వర్క్ ఏమీ లేదు. మేము హౌస్ హోల్డ్స్కి వెళ్ళట్లేదు. మేము జనాలకి ఏ సర్వీస్ చేయట్లేదండి. అయితే ఈ అమ్మాయి ఒక 2 గంటల సేపు ఇక్కడ రిసెప్షనిస్ట్ గా పనిచేస్తుందండి. అసలు మేము పక్కన హోటల్లో టీ తాగుదామని ఆ విధంగా వచ్చామండి. అయితే ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయింది కదా, హోటల్లో బయట 2 వాలంటీర్స్ కలిస్తే చాలా దారుణంగా మాట్లాడుతున్నారని ఇక్కడికి వచ్చి కూర్చున్నామండి. అమ్మాయి చేసే పని కదా, ఇక్కడ అనేకదని వచ్చామండి రూమ్ లోకి. మేము వచ్చిన మరి ఒక అరగంటలో ఒక 10 నిమిషాల్లో వచ్చేసారండి. వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా లేడీస్ అని కూడా చూడకుండా మమ్మల్ని ఏంటండి మీరు ఎందుకు వస్తున్నారు, మేము పార్టీ చేసుకుంటున్నాం, మీ అమ్మాయి బర్త్డే అని చెప్తే లేదు మీరు వాలంటీర్స్, మీరు ఇక్కడ ఏదో చేయడానికి వచ్చారు, మీరు మీ ప్రచారం చేసుకోవడానికి వచ్చారు, మీ దగ్గర ఏమున్నాయి అని అన్ని తడిమేస్తున్నారండి. కనీసం మా దగ్గర హ్యాండ్ బ్యాగ్స్ కూడా లేవండి. మేము మేము మామూలుగా ఉట్టిన చేతులతో వచ్చామండి. మేము వస్తే చాలా విధంగా ఇంక అన్ని కుర్చీలు బదులు కొట్టేసారండి. మేము ఆడపిల్లలను కూడా చూడకుండా ఆ డోర్ ఈ డోర్ వేసేసారండి. ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ అమ్మాయికి ఊపిరి కూడా ఆడట్లేదండి, కిటికీలు కూడా తీసలేవండి. నిజంగా ఒక గంట సేపు ఉంచారండి. నిజంగా పోలీసులు వచ్చి తలుపు తీయకపోతే ఈ అమ్మాయి ఏమైపోనో మాకు అర్థం కావట్లేదండి. చాలా దారుణంగా చేస్తున్నారండి. కానీ వాలంటీర్స్ అయినంత మాత్రాన్ని మేము రోడ్డు మీద తిరగకూడదండి. మాకు చాలా భయంగా ఉందండి దీన్ని పట్టి చూస్తుంటే. కనీసం రోడ్డు మీద మేము వెళ్ళడానికి కూడా భయం వేస్తుందండి. ఎక్కడ ఎవరు ఏం చేస్తారో, ఏమైనా చంపేస్తారోమో, లేకపోతే ఈ విధంగా టార్చర్ పెడతారని చాలా భయంగా ఉందండి. ఏపీలో ఎన్నికలు సవ్యంగా నిర్వహించాలంటే ఉన్న అధికారులను తప్పించమంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విపక్షం మీద మండిపడ్డారు. బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అయితే IAS, IPSలపైన ఈసీకి లెటర్లు రాస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు. ఎన్నికలు సజావుగా సాగాలంటే ఎవరిని పెడితే మీకు సంతృప్తిగా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. పోనీ మీరు కోరుకున్నట్లుగా హెరిటేజ్ సంస్థ మేనేజర్లను పెట్టి ఎన్నికలు నిర్వహించాలా అని ఆయన ప్రశ్నించారు. హెరిటేజ్ చంద్రబాబుది కాబట్టి బాగా ఎన్నికలు నిర్వహిస్తారేమో అని ఆయన సెటైర్లు వేశారు. గెలిచేందుకు దారి తెలియక, తమ పాలన గురించి చెప్పుకునేందుకు ఏమీ లేక జగన్ని తిట్టడానికే చంద్రబాబు మీటింగులు ఏర్పాటు చేస్తున్నారని బొత్స విమర్శించారు.
వైసీపీకి అనుకూల వాతావరణం ఉందని ఆయన అన్నారు. చంద్రబాబు మాదిరిగా జగన్ పేజీలకు పేజీలు హామీలు ఇవ్వరని, తాను చెప్పాల్సినవి చేయాల్సినవి తెలుసుకుని ఆయన హామీలు ఇస్తారని అన్నారు. చంద్రబాబు ఇచ్చే హామీలు ఏవి అమలు చేయరు కాబట్టి ఎన్నైనా చెబుతారు అని బొత్స ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చి ఓట్లు అడుగుతున్న పార్టీ దేశంలో వైసీపీ ఒక్కటేనని ఆయన అన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.